హాయ్! ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి అతిథి ఒక విశిష్టమైనటువంటి అతిథి. నా మిత్రుడు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2½ డికేడ్స్ ఆర్ ఆల్మోస్ట్ 3 డికేడ్స్ అంటే నేను 20స్‌లో ఉన్నప్పటి నుంచి నాకు అత్యంత ఆత్మీయుడు. ఆయనే శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. సో, ఆయన మీ అందరికీ కూడా చిరపరిచితులు. ఇంపాక్ట్ ఫౌండేషన్ 2.1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అంటే డైరెక్ట్‌గా ఒక 20 లక్షల మంది ఉన్నా, కొన్ని కోట్ల మందికి వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులుగా, మోటివేటర్స్‌గా, ఒక నాయకులుగా తయారవ్వడానికి ఒక ఆస్కారమైనటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్. సో, అలాగే ఆయన ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఒక ఎన్నో వందల మంది వాళ్ళకి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కల్పించి, దాంట్లో ఒక కెరియర్ ఏర్పరిచి ఎంతోమందికి ఇన్సూరెన్స్ ద్వారా సేవ చేసిన వ్యక్తి. అలాగే ఇప్పుడు ఒక లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో ఆయన ఒక గవర్నర్‌గా ఉన్నారు. సో, ఆయన గురించి ఇవాళ మనం మాట్లాడి, సో, మా జర్నీ గురించి, అసలు ఆయన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. వెల్కమ్ శ్రీ వేణు. నాగేశ్వర గారు. సో, నాగేష్ అంటాను నేను. చాలా ఇన్ని విషయాలు చెప్పేశావు. సో, వెరీ వెరీ హ్యాపీ. నేను ఒకసారి శ్రీదేవి గ్రాఫిక్స్ అని నాకు లగడి కపుల్‌లో నాది ప్రింటింగ్ ఉండేది. అప్పుడు నాకు ఒక లెటర్, ఇన్‌లైన్ లెటర్ వచ్చింది. వచ్చి దాంట్లో జేసీస్‌లో జాయిన్ అవ్వమని ఉంది. అసలు అదేంటి ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే యూ హావ్ కమ్ టు మై ఆఫీస్. కరెక్ట్. మా ఆఫీస్‌కి వచ్చి నువ్వు మెంబర్ అవ్వడం కాదు, నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలని ఒక చాప్టర్ క్రియేట్ చేసి ప్రెసిడెంట్ చేసేసి, అసలు జేసీస్ అంటే నాకు నో ఐడియా. సో, అలాంటిది దాంట్లో ఒక 3 ఇయర్స్ వండర్ఫుల్ జర్నీ. అప్పటికే నేను ఒక గజానన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిల్డ్ వెంకటేష్ గజానన అని నా గురువు. అక్కడ నేను కొంత స్పీకర్‌గా తయారవ్వడము. సో, దాని తర్వాత రామకృష్ణ మఠంలో అప్పటికే నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్‌కి వెళ్ళి అక్కడ కూడా నేను అంటే ప్రొఫెషనల్‌గా కాకపోయినా ఉండడము. సో, దీనివల్ల ఎప్పుడైతే మీకు అది అర్థమైపోయిందో, దెన్ యూ హావ్ టేకెన్ మీ టు ద జేసీస్. జేసీస్‌లో నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. అది స్పీచ్ క్రాఫ్ట్. స్పీచ్ క్రాఫ్ట్‌లో ఐ థింక్ బెస్ట్ స్పీకర్ అవార్డు వచ్చింది. సో, అలాగే 97లో యూ ఆర్ ద బెస్ట్ యూత్ అవార్డ్ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నెహ్రూ యువ కేంద్ర. అండ్ 1998 ఐ గాట్ దట్ బెస్ట్ యూత్ అవార్డ్. వెన్యూ భగవాన్. సో, నాకు వేణు భగవాన్ అనే అవార్డు వచ్చినప్పుడు అక్కడ స్వామి వివేకానంద ఫోటో ఇచ్చారు. అందులో ప్రెజెంటెడ్ టు వేణు భగవాన్ బదులు వెన్యూ భగవాన్. అందరూ అది మిస్టేక్ అంటుంటే నేను అది మిస్టేక్ కాదండి, మెసేజ్ అది మర్చిపోలేదుగా. సో, అది నేను అందరికీ ఏం చెప్పేవానంటే, రాజుగారు గుర్రం మీద వెళ్తుంటే ఎర్రటి వాచ్ చేస్తారు, గుర్రం నాకే ఇస్తారు అనుకుంటారు. అది అలాగే ఈ అవార్డులు రివార్డులు మనం చేసిన పనికి కానీ మనకి కాదు అన్న ఆ మెసేజ్ దానికోసం పనిచేయదు మనం. వండర్ఫుల్. థ్యాంక్ యూ నాగేష్. సో, ఇంపాక్ట్ ఎలా మొదలైంది, ఆ జర్నీ ఎలా సాగింది, దాంట్లో ఇంతవరకు వచ్చి ఇంపాక్ట్ ఫౌండేషన్ గా మారి ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా మారబోతుంది. అలాగే ఐబిఎన్ అని ఒక బిజినెస్ నెట్వర్క్ పెట్టారు. నాకు ఆశ్చర్యకరం ఏంటంటే, మీరు ఏది పెట్టినా అదొక మూమెంటం, అదొక మాసివ్ మూమెంటం అన్నమాట. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ పెట్టగానే ఆ మెంబర్షిప్ కూడా ఎవరు పెట్టలేనంట. ఇదేదో జియో మోడల్ లాగా ఉంటుంది. 365 రూపీస్ అట. అసలు ఏంటి మీ ఇంటెన్షన్? సో, మీరు పెట్టడానికి కారణం ఏంటి? దాన్ని ఎలా ఈ స్థాయి వరకు వచ్చింది? ఐ వాంట్ టు నో యువర్ జర్నీ ఆఫ్ ఇంపాక్ట్. మన పరిస్థితుల ప్రకారము, మన తెలుగు వాళ్ళ పరిస్థితి, మన భారతీయుల పరిస్థితి ప్రకారం చూస్తే యువత అద్భుతంగా ఉంది. యువత కానీ యువతను వాడుకోవట్లే. If you don't use youth, what will happen? You need to use youth. Otherwise, youth will become useless. సో, దానికోసము మన చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ జేసీస్ దానికన్నా ముందు కూడా కాలేజీలో కూడా లీడర్షిప్, ఆర్గనైజ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, ఫైటింగ్లు రెండు రకాల అంటే మంది ఉండే కదా, ఏబీపీ, పీడిఎస్యు, ఆర్ఎస్యు అని అన్నిట్లో ఒక దాంట్లో చాలా యాక్టివ్గా తిరిగాను. తిరిగినప్పుడు అక్కడ మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడేవాడిని. అప్పటి నుంచి కూడా నాయకత్వం అనేది ఇంట్రెస్టే, కానీ డబ్బు ఉండేది కాదు. డబ్బు కావాలి కదా. కానీ మీరు చాలా చోట్ల నేను కూడా విన్నాం. సో, మీరు మొదలు పెట్టింది షామీర్పేట దగ్గర మీ ఊరని విన్నాను. నేను పుట్టింది సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్. అంటే మా ఊరు
హైదరాబాద్ నుంచి షామీర్పేట్ మండల్ అక్కడ నుంచి 40 అంటే 45 కిలోమీటర్స్ వస్తుంది మనకు బొలారం నుంచి. అక్కడ మా ఊరు అది. నేను అక్కడ 9th వరకు అక్కడే ఉన్నాను. 10th చదువుతున్నప్పుడే 10th అయిపోగానే మా అన్నయ్య హైదరాబాద్ తీసుకొచ్చి 77 ఎండింగ్లో 78 ఎగ్జామ్స్ రాశాను 10th. రాసి ఎలా మొదలైంది అసలు మీ కెరియర్? ఐ బార్న్ ఇన్ వెరీ పూర్ వెరీ వెరీ పూర్. ఎంత అంటే 8th 9th 10thలో 2 నిక్కర్లు ఉండేవి నాకు అంతే. అంటే ఫార్మర్స్ అవును, అది కూడా మా నాన్న వాళ్ళందరూ అందరి కూడా స్టోరీ ఒకటే. అంతే అంతే అదే ఈ తరానికి చెప్పుకోవడం తెలియదు కూడా తెలియదు. చెప్పాల అవసరం లేదు కానీ అవును అడిగారు కాబట్టి చెప్తున్నారు మనకు. బట్ ఐ వి నెవర్ ఫెల్ట్ దట్. అవును. కాకి డ్రెస్ ఉండేది కాబట్టి కలిసిపోయేది. కాకి నిక్కర్ ఉండే కదా, కలిసిపోయేది. దాంట్లో ఉండేవాళ్ళని. అప్పుడు 7th వరకు మా ఊర్లో ఉండేది. 8th 9th 10th ఇక్కడ అలియాబాద్ అనే ఊర్లో జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్లో ఎవ్రీడే 5.5 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. 10 కిలోమీటర్స్ నడిచేవాళ్ళు చిన్నప్పుడు నేను ఎవ్రీడే 3 years 8th 9th 10th. ఇదే కాదు మా ఊళ్ళందరూ నడుకుంటూ వచ్చేవాళ్ళు. సో అట్లా అయిపోయి 10thలో కూడా అందరం ఎగ్జామ్ రాసి తక్కువ మంది పాస్ అయ్యాము. అప్పుడు 10th పాస్ కావడం కష్టం, ఇప్పుడు 10th ఫెయిల్ కావడం కష్టం. సో ఆ రకంగా పాస్ అయిన తర్వాత మా అన్నయ్య అన్నాడు, ఆ ఎగ్జామ్స్ కంటే ముందే తీసుకెళ్ళాడు హైదరాబాద్. తీసుకెళ్ళి మా అన్నయ్య ఇక్కడ రూమ్లో ఉండేవాడు. కొద్దిగా చదివించి ఇలా చదువు అని చెప్పి మొత్తం మీద గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేది. మార్కులు తక్కువ వస్తే ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది. రివర్స్ ఇప్పుడు. నాకు ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది. 50% మార్కులతో పాస్ అయ్యాను 10th అంతే. చైతన్య కళాశాల, ఈ చైతన్య కాదు, చైతన్య కళాశాల అని చాలా అద్భుతమైన లెక్చరర్స్, చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఓకే ఉండేవారు. పాత చైతన్యం ఉన్న కళాశాల, నిజంగా చైతన్యం ఉన్న కళాశాల. ప్రిన్సిపాల్ గారి పేరు సుందర్రావు అని, అంత పేర్లు కూడా గుర్తున్నాయి. పేర్లు ప్రతాప్ రెడ్డి గారు ఫిజిక్స్ లెక్చరర్, కోటిరెడ్డి గారు కెమిస్ట్రీ లెక్చరర్. అంత అద్భుతమైన లెక్చరర్స్ ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఫీజు కట్టాలి, ప్రైవేట్ కాలేజ్ కదా. అప్పుడు ఎవ్రీడే మార్నింగ్ పాల ప్యాకెట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, పాల బాటిల్ ఇంటింటికి సప్లై చేస్తుండే. చాలా మంది తెలియదు అంతా. బాకారం గాంధీనగర్ ఉంది కదా, గాంధీనగర్ బాకారంలో ఉండేవాళ్ళం. పాల బాటిల్ సప్లై చేసేవాడిని. సరిపోకుంటే న్యూస్ పేపర్ వేసేవాడిని. ఒక 9 నెలలు వేసాను న్యూస్ పేపర్. నేను 9 months వేసాను. మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అయ్యిందో? 3:30. మీకు జీవితం డిసిప్లిన్ నేర్పించింది. సో అక్కడ చేసేవాడిని. అయితే అక్కడి నుంచి కూడా నేను ఆలోచించేవాడిని, నేను ఇంటింటికి పాల బాటలు వేస్తున్నాను, వానికి ఎంత లాభం అని ఆలోచించేవాడిని. న్యూస్ పేపర్ వేస్తున్నాను, వాడు నాకు ఇంత శాలరీ ఇస్తున్నాడు అంటే వీనికి ఎంత లాభం వస్తుందో ఆలోచించేవాడిని. అందరు పని చేస్తూ ఉంటారు, ఆ పని వెనకాల ఏం దాగుందో ఆలోచించేవాడిని. అయితే మా బాస్ పేరు మల్లేష్, ఇంకా ఐ కాంట్ ఫర్గెట్. న్యూస్ పేపర్ వేసి అంటే మనం హ్యాబిట్స్ జీపీఓ దగ్గర వచ్చి మన ఏరియా పేపర్స్ ఇస్తాడు మల్లేష్ అన్న, తీసుకొని అందరి ఇంట్లో వేసేసేయాలి, మళ్ళీ ఎగ్జామ్ అని తీసుకోవాలి. నెలకి ఎలా చేసేవారు? ఉచ్చారణ చేసేవారా? తప్పదు ఎందుకు చేస్తున్నాను అనిపించేది చేసేవారు? పైసల కోసం, మనీ కావాలి కదా మనకి. లేకపోతే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ 8:30కే చేసేవాడిని. సో అప్పుడు ఏమైందంటే ఫస్ట్ టర్నింగ్ పాయింట్, వన్ టర్నింగ్ పాయింట్. మల్లేష్ అని అడిగాను, అన్న ఈ గాంధీనగర్ నాకు అమ్మేయ అన్న. గాంధీనగర్ అమ్మేయమన్నా, ఆ ఏరియా ఇచ్చేయమని. ఆ ఏరియా ఇచ్చేయమని. మొత్తం 62 ఇళ్ళు కొన్నా. చూడు ఎంత రిచ్ నేను. 62 ఇళ్ళు పేపర్ వేయడానికి. అది హోల్సేల్ గా ఇచ్చేసారు. 16 రూపాయలు పర్ ఇల్లు, 16 రూపాయలు ఇస్తే ఇల్లు ఇచ్చాడు. ఒక్కొక్క ఇంటికి 16 రూపాయలు కడితే ఎగ్జిట్ స్ట్రాటజీ మీకు అప్పుడే ఉందన్నమాట. అట్లా అట్లా ఫస్ట్ నేర్చుకున్నాను. 16 రూపీస్ కడితే ఆ ఇల్లు ఇచ్చాడు మాకు. ఇక మా ఇంటికి టచ్ చేయడం 16 రూపీస్. అప్పుడు మా పెద్దమ్మను వాళ్ళందరినీ తీసుకొచ్చి 60 మంది పేపర్లకు డబ్బులు కట్టి మల్లేశ్వర దగ్గర కొనేసుకొని 4 నెలల తర్వాత 60 రూపాయలకు అమ్మాను. విత్ ఇన్ 4 months. మళ్ళీ ఎవరికి ఆయనకే అమ్మారు, వేరేళ్ళకు. సో మనీ ఎక్కడ లేదు, మనీ సంపాదన చాలా ఈజీ. కాకుంటే మనం ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఖర్చు పెడేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచిస్తే డబ్బు వస్తుంది. ఈ రోజు యూత్కు ఏమీ తెలియదు వరకు చెప్పాలంటే. నాకు తెలిసిన వాళ్ళు సూపర్ ఉన్నారు. లేదండి, ఈ మధ్యన నిన్న జెన్జీ అంటే మనకి ఈ సెంచరీలో పుట్టిన వాళ్ళు 96 నుంచి మిలీనియల్స్ జెన్జీ అంటుంటారు. వీళ్ళు ఫైనాన్షియల్లీ బ్రోక్ అండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కోసమో వాళ్ళకి షాపింగ్, రిటైల్ థెరపీ అంటారు. సో వాళ్ళు ఎప్పటికీ వస్తుంది అనుకుంటారు. ఒకవేళ ఆగిపోతే మీకు ఎక్స్పెండిచర్ ఆగదు కదా, ఇన్కమ్ ఆగిపోతే ఉంటుంది. సో వాళ్ళకి పెద్ద అంటే ఉన్నాయి, చాలా మంది సిప్పుకి వెళ్తున్నారు, చాలా అవగాహన ఉంది ఇవాళ. సో లేని వాళ్ళు మాత్రం ఉంటే కనుక అది ఇబ్బంది కదండి.
సో బట్ మీ యూత్లోనే అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ గ్రేట్ టు లెర్న్ దట్. కూడా మంచిగానే ఉన్నదాన్ని చేస్తుంది. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయింది, దాని డిగ్రీ. అది కూడా మార్కులు తక్కువ వచ్చినాయి కదా ఇంటర్మీడియట్లో. మళ్ళీ ఇప్పుడు పెద్ద కాలేజ్ కాదు కదా, అచ్చా. ఎస్పీ కాలేజ్, సర్దార్ పడే కాలేజ్. అది ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ కాదు, ఎగ్జిబిషన్ సొసైటీ అండర్లో వస్తుంటుంది కాలేజ్. దాంట్లో బీకామ్ తీసుకోవడం జరిగింది. ఇదేమో ఎంపీసీ తీసుకున్నాను. ఎందుకు ఎంపీసీ? ఇంజనీరింగ్ కావాలనుకున్నాను, కానీ నాకున్న మార్కులకు రాలే. అది నాకంటే 200 మార్కులు, అంటే నాకంటే ఎన్నో, నాకు ఎట్లా గుర్తులేదు, ఎన్నో మార్కులు తక్కువ వచ్చిన సీట్ వచ్చింది, నాకు రాలే సీటు. రిజర్వేషన్ నేనేం చేయాలి? ఆ మీ కులంలో అదృష్టం, మీ అదృష్టం కాదు, అంటే సమాజం యొక్క అదృష్టం. ఆ కులంలో పుట్టడం నా తప్పేం కాదు. నాకు మీరు కులంలో పుట్టారు కాబట్టి రిజర్వేషన్ సీట్ రాదు. ఇప్పుడు బీకామ్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కామర్స్ ఉంది కాబట్టి బీ కామర్స్ వచ్చింది. సీట్ దొరికింది కాబట్టి మీరు దాంట్లో మళ్ళీ డబ్బులు కట్టాలేదు, ఏదో చేసుకున్నాను. 3 yearsలో కాలేజీకి ఎవ్రీడే వెళ్ళాను, క్లాసులకు వెళ్ళాను. ఇంగ్లీష్ అప్పుడు యూనియన్, ఓహో, స్టూడెంట్స్ యూనియన్. సో అక్కడ కూడా మీ ఇంపాక్ట్ ఉంది. ఫుల్ తిరగడము, అంటే నాయకత్వం అన్నది మీకు ఏదో ఆర్గనైజేషన్ అక్కర్లేదు, గ్రామాల తరలండి, కాలేజీలకు తరలండి, అలా ఉండేది. కానీ అక్కడ టీచింగ్ కూడా ఎలా ఉండేదంటే, మనము కొన్ని క్లాసులు అటెండ్ అయ్యి మనకు కావాల్సిన విద్య నేర్చుకునేవాడిని. ఎక్కువగా అటెండ్ కాలేదు, ఒక 40% అటెండ్ అయ్యాను. మిగతాదంతా అయిపోయింది మొత్తం మీద. మీరు అన్ని కామర్స్ ఆలోచించిన వాళ్ళు ఆ ఉద్యమాల్లో ఇవన్నీ చేయడంలో మరి ఏమీ లాభం లేదు కదా, మీకు ఎలా చేయాలనిపించింది? ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది, నేను దాన్ని గోకుడు అంటారు. అది గోకినా కొద్ది మజా వస్తుంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది. వాడు వంకరగా ఉంటాడు. ఆ వంకర ఏంటంటే ఏదో సమాజానికి చేయాలని పిచ్చి. ఓకే, అది అలా పట్టుకుంది. అది మా తాత నుంచి వచ్చింది, దగ్గర నుంచి వచ్చింది, అది పట్టుకుంది అన్నమాట. డప్పుతో కొడుతుంటే అట్రాక్ట్ అయిపోవడము, తరలండి అంటే ఎలా ఉంటుంది ఆ వయసులో. ఇప్పుడు మనం సైకాలజీ ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, ఆ వయసులో లెఫ్టిస్ట్గా ఉండాలి, రైటిస్ట్గా ఉండాలి. ఏ టిస్ట్ లేనివాడు ఎందుకు పనికిరాడు. No, you must attract to this side or that side. I have been attracted to leftist that time. Okay, then shifted to right later on. Okay, రైట్ అని కాదనుకోండి, వాట్ ఈస్ రైట్ రాంగ్ నేను తెలుసుకున్నాను. సో అట్లా తిరిగినప్పుడు అక్కడ ఉన్న ఏం చేశానో చెప్తాను. నా క్లాస్మేట్స్ సూపర్ క్లాస్మేట్స్ మంచి. ఒకరోజు సికింద్రాబాద్ స్టేషన్ అడ్డమాది, అక్కడి నుంచి రావాలి కాలేజీకి రావాలి. వాడు అన్నాడు, హరి అని మా ఫ్రెండ్ ఉండే, అది ఆకలి అవుతుంది రా, నీ ఐడియా ఏమంటుంది, అన్నం తినిపిరా అన్నాడు. ఓకే, ఐ కెనాట్ ఫర్గెట్ దట్ వండర్ఫుల్ ఇన్సిడెంట్. ఓకే, నేను సరే డబ్బులు ఎంతనే, 80 పైసలు, 2 రూపాయలు ఏమన్నది. అందరు దోశలు కావాలన్నాడు. అక్కడ పద్మజ హోటల్ ఉంది, పొందలేదు నాకు తెలియదు. పద్మజ హోటల్ సికింద్రాబాద్ స్టేషన్ పోయి వెళ్ళి అడిగి వచ్చాం. సంథింగ్ 9 రూపాయలు 15 రూపాయలు అవుతుంది మొత్తం. నేను అడిగాను, మా దగ్గర డబ్బులు లేవు, దోశలు కావాలి, ఏం చేయాలి అని. డబ్బులు తీసుకుంటా ఇస్తా అని చెప్పాడు. నేను చెప్పాను, ఇప్పుడు ఇన్ని కాయిన్స్ ఎందుకు పెట్టుకున్నాను, నేను అక్కడ ఉన్నప్పుడే ఇన్ని కాయిన్స్ మన ప్లాస్టిక్ ఆయుధంలో తెచ్చి ఒకతను ఇస్తున్నాడు, ఇదేంటని అడిగాను. 100 రూపాయల కాయిన్ తీసుకురా, నీకు 9 రూపాయలు ఇస్తాను చెప్పాడు కాయిన్కు. 100 రూపీస్ కాయిన్స్. అప్పుడు కాయిన్స్ షార్టేజ్ ఉండే విధంగా చిల్లరగా. నువ్వు 100 రూపీస్, అది లీగల్ కరెక్ట్ నాకు తెలియదు, 7 రూపాయలు 8 రూపాయలు చాలా మంది చేశారు. అయితే మనము కాయిన్స్ చూస్తే వాళ్ళు చిల్లర కోసం ఇచ్చేవాళ్ళు. సార్ నేను తెస్తా అని చెప్పిన, నేను కాయిన్స్ తెస్తా అని చెప్పిన. ఎట్లా తెస్తాను? 500 ఇవ్వండి సార్, నేను తెస్తా, కాయిన్స్ తెస్తాను. ఎంత చేపలు తెస్తాను? అర్ధ గంటలు తెస్తాను సార్ చెప్పిన. ఎట్లా ఇవ్వాలి, నీకు జిమ్మేదారు అంటే, అరే దోస్తులు 2 కూర్చోబెట్టాను సార్, 2 ఇన్ని ఉంటారు సార్ అన్నారు. ఈ 500 తీసుకుపోయి ఇంకా 3 ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఒక గణేష్ టెంపుల్ దగ్గర బిచ్చగాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని వచ్చినాను. హాఫ్ అన్ అవర్లో దోశలు తినిపించారు అందరికి, అయిపోయింది. అక్కడ ఏమైంది తెలుసా, భిక్షగాళ్ళు, బిడ్డ ఎవరు రామాతారు కదా, మీరు వచ్చిర్రా బిడ్డ, నీవు తీసుకో బిడ్డ అని ఇచ్చిర్రు. నాకు అనిపించింది నాకు, నెంబర్ 1 అది కాయిన్స్ కలెక్ట్ చేసి ఇవ్వడం రైట్ ఆ రంగా ఐ డోంట్ నో. ఓకే, ఆ టైంలో అంటే మనం ఆలోచిస్తే బిజినెస్ డబ్బు సంపాదించడానికి ఉన్నాయి మార్గాలు. అంటే ఒక రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గారికి మీకు నాకు పోలికలు కనబడుతున్నాయి, ఇదే పని చేసేది అదే చేసింది వేరే కావచ్చు. సో అంటే వన్ ఆఫ్ ది రీజన్. దాని తర్వాత అప్పుడు మా నాన్నగారు కైట్ ఫెస్టివల్ అయినప్పుడు మన సంక్రాంతిలో 2 ఇప్పించేవాడు. నేను 2 ఆడేవాడిని కాదు, ఎవరిది తెగిపోతుంది వాడికి అమ్మేవాడిని. అర్థమైంది కదా. సో అది అందరూ ఆడుతూ మనం చూస్తుండే అయిపోయింది కదా. సో టపాకాయలు కూడా తెస్తే అది అమ్మేవాడిని నేను.
ఓకే. ఇంతవరకు నా చేతిలో ఒక టపకాయ కలలే. ఇది మరి డబ్బులు కాల్చింటే అది. డబ్బులు కాల్చినట్టే. సో అమ్మడం అన్నది నీకు సహజ అంటే అది ఒక నేర్చుకున్నది కాదు. దట్ ఈస్ యువర్ వే ఆఫ్ బీయింగ్. అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది అది ఆ థింకింగ్. వచ్చింది ఎందుకంటే నాకు ఒక అంటే ఒక వర్షం ఎల్ఐసిలో చూశాను. మీరు నేర్చుకున్నారేమో అనుకున్నాను. మీ నుంచి ఎల్ఐసి నేర్చుకున్నట్టు. ఎల్ఐసి పెద్ద సంస్థ దాన్ని మనం. అయితే ఏంటంటే నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తానంటే అనవసరం పిచ్చిగా ఆలోచించకండి. మీరు ఉన్న దగ్గరనే డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి. బ్యూటిఫుల్. నాన్న ఆలోచించండి, తప్పకుండా దొరుకుతుంది. అది నాకు లేదు, నాకు కాంపిటీషన్ ఉంది. ఎప్పటికీ కాంపిటీషన్. చెప్పండి, మీరు ఎప్పుడు నాగేష్ ఒక మాట చెప్తుంటావు, మొహమాటం ఉంటే మనం దరిద్రం. అది ఇంకా చెప్పాలంటే సేల్స్ లో అంటే అసలు ఏ బిజినెస్ సక్సెస్ అవ్వన్నా సేల్స్ లేకుండా అవును. డబ్బులు రావు. సో సేల్స్ జరగాల్సిందే. అవును. ఒక సేల్స్ మెన్ ఉండకూడని లక్షణం ఏంటి? మొహమాటం. మొహమాటం. నేను మొహమాటం అని కూడా చెప్పాను కానీ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డబ్బు సంపాదించాలన్నా, ముందుకెళ్ళాలన్నా, ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నా, ఒక మనిషి తను తానుగా బతకాలంటే అందరితోని మంచోడు అనిపించుకోవాలి అనేది ఒక రోగము. ఒక రోగము. అసలు నా దగ్గర నాకు దగ్గర నుంచి ఫస్ట్ నుంచి బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ నీకు మొహాటం ఉండదు చెప్పడానికి, స్టేజ్ మించి తిట్టడానికి కూడా వెనకాడలేదు. మనకు నచ్చుడే ఉంటారు కదా. ఇంకోటి పెరుగుతున్నారు, అలా వినడానికి పెరుగుతున్నారు. స్టేజ్ మించి తిట్టిన సందర్భాలు బోల్తాలు చూసాను. అంటే బూతులు కాదు, పూజ అంటారు కానీ అంటే మనము ఇంకోటి వాళ్ళు దే లైక్ వాళ్ళు ఇంకా నాతో కావాలని అల్లరి చేసి స్టేజ్కి వచ్చేస్తారు. డిబేట్ డిస్కషన్ దే విల్ లర్న్ మోర్. సో అంటే నిర్మోమాటము వేరు, మొహమాటం వేరు. మొహమాటంలో నాకు తెలిసిన ఏకైక గురువు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అంతే, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందే ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అందుకనే నేను కాలేజ్ లైఫ్లో కూడా అలాగే ఉండేవాడిని. మంచి స్పీచ్ నేర్చుకునేవాడిని కానీ అరిచేవాడిని, నేర్చుకునేవాడిని కాదు, అక్కడ అరిచేవాడిని. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండదు తెలుసా? ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు ప్రస్తుతం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతం నా క్లాస్మేట్స్. ఒకతను ఎక్స్ఎమ్మెల్సీ, ప్రతిరోజు టీవీలో కనిపిస్తుంటాడు, ఎమ్మెల్సీ నాగేశ్వర్, మై క్లాస్మేట్ గారు. సో అలాంటి మంచి చాలా టాప్ బీడీఎల్లో టాప్ చీఫ్ చేసిన వారు కానీ ఐపీఎస్లు అక్కడి నుంచి వచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అలా చెప్పుకునేవారు, అలా లీడర్స్ వచ్చినటువంటి కాలేజ్. తర్వాత మన పోయింది అనుకో కాలేజ్, ఇక్కడ ఈ కార్పొరేట్ కాలేజ్ కొట్టుకపోయింది అది. సో మరి నేను చదువుకున్న ఎస్పీ కాలేజీలో నుంచి 9 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. లాస్ట్ అయిపోయిన గవర్నమెంట్లో మినిస్టర్లు ఉన్నారు దాంట్లో. సో వండర్ఫుల్. సో ఈసారి అలాంటి వాళ్ళందరినీ, కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ మనం పరిచయం చేద్దాం, పరిచయం చేద్దాం, పాడ్కాస్ట్ లో పరిచయం చేద్దాం.